SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. Namaste, welcome back to iDream Media, Healthy Conversations with Jhansi. ఈరోజు లేజర్ హెయిర్ రిమూవల్ గురించి తెలుసుకుందాము. సో దీనివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, ఎవరెవరు చేయించుకోవచ్చు, ఎవరెవరు అవాయిడ్ చేయాలి, అసలు యూజెస్ ఏముంటాయి దీనివల్ల, ఎక్కడ ప్రాపర్గా ఎక్కడ తీసుకోవాలి ఈ లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు, ఇవన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనం మెడికవర్ హాస్పిటల్లో ఉన్నాము. డాక్టర్ విజయశ్రీ డెర్మటాలజీ స్పెషలిస్ట్ ఉన్నారు, మనతో మాట్లాడేద్దాము. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? నమస్తే అండి. ఈ లేజర్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే నవేడేస్ చాలా పాపులర్ అవుతున్నాయి, చాలామంది చేయించుకుంటున్నారు. బట్ ప్రాపర్ వే ఏంటి, అప్రోచ్ అనేది ఎలా ఉండాలి, ఎక్కడ తీసుకుంటే సేఫ్ సైడ్ ఉంటారు? యాక్చువల్లీ లేజర్ హెయిర్ రిడక్షన్. సో లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది మనము ఒక లేజర్ మెషిన్ ద్వారా చేస్తామన్నమాట. అక్కడ ఏంటి అని అంటే మనకి ఒక స్పెసిఫిక్ వేవ్ లెంత్ లైట్స్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు లైక్ ట్రిపుల్ వేవ్ లెంత్ అని, లైక్ క్వాడ్రిపుల్ వేవ్ లెంత్ అని, ఐపీఎల్ అని రకరకాల హెయిర్ రిమూవల్ లేజర్స్ ఉంటాయి. సో మనకి ఆ హెయిర్ రిమూవల్ లేజర్లో మనకు ఏ వేవ్ లెంత్ యూజ్ చేస్తున్నాం అనేది మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. లైక్ ట్రిపుల్ వేవ్ లెంత్లో 3 types అలా ఉంటాయి. సో మనము ఆ లేజర్ షార్ట్స్ ఇచ్చినప్పుడు ఏంటి అని అంటే ఆ లేజర్ని మనకి మెలనిన్ పిగ్మెంట్ అంటే మన హెయిర్, డార్క్ హెయిర్ అండ్ ఫెయిర్ స్కిన్ ఈజ్ ఎ గుడ్ కాంబినేషన్ ఫర్ ద హెయిర్ రిమూవల్. సో మనకి ఈ మెలనిన్ అనేది మనకి ఓన్లీ బ్లాక్ హెయిర్ రెస్పాండ్ అవుతుంది, డార్క్ హెయిర్ మాత్రమే రెస్పాండ్ అవుతుంది. వైట్ హెయిర్ అనేది హెయిర్ రిమూవల్ లేజర్కి రెస్పాండ్ అవ్వదు. సో మనకి మెలనిన్ అనే పిగ్మెంటేషన్ ఉండాలి హెయిర్లో. సో మనకి హెయిర్లో మెలనిన్ పిగ్మెంటేషన్ హెయిర్ లేజర్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని సో అది మనకి గ్రాడ్యువల్గా హీటప్ అయిపోయి హెయిర్ ఫాలికల్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. అది మనకి ఒక సెషన్లో జరగదు, ఈచ్ టైం ఒక 30% అలా హెయిర్ అనేది టార్గెట్ అవుతుంది అనమాట. అంటే 30 3 సెషన్స్లో అంతా అయిపోతుంది అంటే లేదు, అంటే ఎవ్రీ టైం ఓన్లీ 30% of the hair will get targeted. This multiple sessions పడతాయి. డిపెండ్స్ ఆన్ ద పర్సన్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద హార్మోన్స్. ఇవన్నీ అంటే మనకి బేసికల్లీ ఈ లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది ముఖ్యంగా మనకి హిర్సిటిజం అంటే ఫీమేల్స్లో మేల్ లాగా హెయిర్ రావడం అనమాట. లైక్ ఈ ముస్టాచ్ ఏరియాలో కానీ, లైక్ బియర్డ్ చిన్న ఏరియాలో కానీ, లోవర్ ఫేస్ అంతా కూడా హెయిర్ థిక్ హెయిర్ రావడము. సో ఇలాంటి లైక్ అప్పర్ లిప్ అంటారు మెయిన్గా ఫీమేల్స్లో, అప్పర్ లిప్ ఏరియా, లైక్ చిన్న ఏరియా, లోవర్ ఫేస్, ఇట్లాంటి ఏరియాస్ అన్నిట్లలో థిక్ హెయిర్ రావడము, చెస్ట్ పైన రావడము, అబ్డమెన్ పైన రావడము. సో ఇవన్నీ కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వస్తాయి అన్నమాట. పీసీఓడిలో అలాంటి కండిషన్స్లో వస్తాయి కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్లో. సో అలా వచ్చినప్పుడు ఏంటి అని అంటే వాళ్ళకి హెయిర్ని తగ్గించడం కోసం మనకి హెయిర్ రిమూవల్ లేజర్ అనేది యూజ్ అవుతుంది. లేజర్ ఒకటే కాకుండా వాటిని హార్మోన్స్ని కూడా కంట్రోల్లో పెట్టడము, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ అడ్వైస్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి సెషన్ బై సెషన్ అనేది మనకు హెయిర్ అనేది థిక్నెస్ తగ్గడము, ఆ తర్వాత థిక్ హెయిర్ అనేది థిన్ హెయిర్గా అవ్వడము, ఆ తర్వాత స్లోగా మనకి ఏంటంటే గ్యాప్ బిట్వీన్ సెషన్స్ ఇంక్రీజ్ అవ్వడము. ఒకసారి హెయిర్ రిడక్షన్ చేశాక మళ్ళీ నెక్స్ట్ సెషన్కి ఎక్కువ టైం పట్టడము ఇలా అవుతుంది. కానీ పర్మనెంటా అంటే ఇట్ ఈస్ నియర్ పర్మనెంట్ ఓన్లీ, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. అంటే మనకి థిక్ హెయిర్ అంతా థిన్ హెయిర్గా అయిపోయి కొంచెం బేబీ హెయిర్స్ లాగా థిన్ హెయిర్ లాగా అలాగే ఉంటుంది. అంటే లైక్ థిక్ హెయిర్ నుంచి థిన్ హెయిర్కి కన్వర్ట్ అయ్యి కొంచెం విజిబిలిటీ అనేది బాగా తగ్గుతుంది. కానీ పర్మనెంట్గా అసలు షేవ్ చేసినట్టుగా అసలు ఒక హెయిర్ కూడా కనబడకుండా అయితే పోదు. సో మనకి సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే ఏంటంటే ప్రాపర్లీ ట్రైన్డ్ డాక్టర్ ఆర్ థెరపిస్ట్, సో బికాస్ డాక్టర్ సర్టిఫైడ్ థెరపిస్ట్ ఎక్కువ శాతం వాళ్ళే చేస్తారు. సో ప్రాపర్గా మనకి అన్ని ప్రికాషన్స్ తీసుకొని తర్వాత లైక్ ప్రాపర్లీ ట్రైన్ అయిన వాళ్ళు చేసినప్పుడు అయితే పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు. బట్ సైడ్ ఎఫెక్ట్స్ లిస్ట్ చూస్తే ఏంటి అని అంటే లైక్ బర్న్ అవ్వడం, లేజర్ బర్న్స్ అంటారు. రెడ్నెస్ వచ్చేసి, రెడ్నెస్ అనేది మనకి ఎండ్ పాయింట్ లాగా తీసుకుంటాం, అది ఇంకా సివియర్గా మనము రెడ్నెస్ వచ్చేసి అది బబుల్ లాగా అవ్వడము, లేదంటే బర్న్ అవ్వడము, తర్వాత పెయిన్ అక్కడ చేసిన చోట కొద్దిగా పెయిన్ అనేది టెంపరీగా ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఉంటుంది. సో అది కాకుండా కంటిన్యూస్గా పెయిన్ ఉండడము, లేదు అంటే లైక్ అక్కడ మనకి బర్న్ అయిన తర్వాత తగ్గిపోయిన తర్వాత హైపర్ పిగ్మెంటేషన్ ఆర్ హైపో పిగ్మెంటేషన్ లైక్ వైట్ స్పాట్స్ లాగా కానీ డార్క్ స్పాట్స్ లాగా కానీ పడడము, వెరీ వెరీ రేర్గా స్కార్స్ పడడము. సో ఇలాంటివన్నీ సైడ్ ఎఫెక్ట్స్ కింద చెప్పుకోవచ్చు. బట్ ఏంటంటే వెల్ ట్రైన్డ్ పర్సన్స్ ఎవరు చేసినప్పుడు ప్రాపర్గా మనము సెలెక్ట్ చేసుకొని ప్రాపర్ ఎనర్జీస్ అంటే స్కిన్ టైప్ని బట్టి మనము లేజర్ ఎనర్జీస్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువ అండి. ఓకే ఓకే. ఒకసారి ఫుల్ బాడీ లైక్ హీరోయిన్స్ ఉంటారు, వాళ్ళు ఏదైనా కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోవాలన్నా, షార్ట్ డ్రెస్సులు వేసుకోవాలన్నా హెయిర్ అనేది లేకుండా నీట్గా అసలు ఎప్పుడు చూసినా వాళ్ళ చేతులు కానీ కాళ్ళు కానీ వేస్ట్ దగ్గర కానీ చాలా క్లీన్గా అనిపిస్తూ ఉంటుంది. ఈ బాడీ మొత్తం లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది సేఫ్ అయినా అసలు ఇది? యా
యాక్చువల్లీ బాడీ హెయిర్ అనేది కొంతమందికి ఏంటంటే ఫీమేల్స్లో కూడా చాలా థిక్ హెయిర్గా ఉంటుంది. అంటే లైక్ వాళ్ళకేమీ హార్మోనల్ ప్రాబ్లమ్స్ లేకపోయినా కొంచెం మందిలో ఉండాల్సిన దానికన్నా స్లైట్గా థిక్ హెయిర్ ఉంటుంది. సో ఆ తర్వాత మనకి అన్ని బాడీ ఏరియాస్లో మనకి థిక్ హెయిర్ ఉన్నప్పుడు ఏంటి అని అంటే వాళ్ళు వ్యాక్సింగో షేవింగో ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారనమాట. అలా రిపీటెడ్గా చేసుకుంటున్నప్పుడు మనకి ఇన్గ్రోన్ హెయిర్స్ అని, తర్వాత మనకి న్యూ హెయిర్ వచ్చినప్పుడు అది ప్రిక్ అయిపోయి కొంచెం ఎలర్జీ లాగా రావడము, అంటే ఎలర్జిక్ ప్యాచెస్, రెడ్ ప్యాచెస్ లాగా రావడము, ఇలాంటి డిస్కంఫర్ట్స్ అన్నీ ఉంటాయి. షేవ్ చేసినప్పుడు ఏంటంటే చాలా ఫాస్ట్గా హెయిర్ బ్యాక్ అవుతుంది. తర్వాత ఈవెన్ వ్యాక్సింగ్ అయితే కొంచెం టైం పడుతుంది. బట్ ఏదైనా కూడా మళ్ళీ మనకు హెయిర్ వచ్చినప్పుడు అనేది థిక్నెస్ అనేది తగ్గదు. సో మనకి హెయిర్ రిమూవల్ లేజర్లో ఏమవుతుందంటే థిక్నెస్ ఆఫ్ ద హెయిర్ తగ్గుతుంది. థిక్నెస్ ఆఫ్ ద హెయిర్ తగ్గినప్పుడు మీకు అల్టిమేట్గా నాట్ ఓన్లీ ఫర్ ద బ్యూటీ, కొంతమందికి కంఫర్ట్ కోసం కూడా హెయిర్ రిమూవల్ లేజర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. థిక్ హెయిర్ ఉండి వాళ్ళకి కొంచెం ఈ మనకి సమ్మర్లో అలా ఇబ్బంది పడుతున్నారు, రిపీటెడ్గా ఫాలిక్యులైటిస్ వస్తుంది, తర్వాత మెయింటెనెన్స్ అనేది కష్టంగా ఉంది అన్నప్పుడు కూడా మనకి హెయిర్ రిమూవల్ లేజర్ హోల్ బాడీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే బేసికలీ సజెషన్ కన్నా ఎక్కువగా పీపుల్ ఆర్ కమింగ్ అండ్ ఆస్కింగ్ ఫర్ ఇట్ అనమాట. అంటే వాళ్ళు షార్ట్ డ్రెస్సెస్ వేసుకోవాలనుకున్నప్పుడు కానీ, సో అలాంటప్పుడు ఏంటి అని అంటే వాళ్ళకి హెయిర్ రిమూవల్ అనేది ఇంపార్టెంట్. అది ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ లైక్ వ్యాక్సింగ్ అండ్ షేవింగ్ వీటికన్నా టెంపరీ మెథడ్స్ కన్నా ఈ హెయిర్ రిమూవల్ లేజర్ వల్ల ఏంటి అని అంటే థిక్నెస్ ఆఫ్ ద హెయిర్ అనేది బాగా తగ్గుతుంది. అంటే ఫుల్ బాడీకి చేసినప్పుడు మనకి ఫేస్ కి ఇట్లా హార్మోన్ డిపెండెంట్ అంటే లైక్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చేసిన దానికన్నా కూడా మనకి హోల్ బాడీకి చేసినప్పుడు ఏంటంటే మనకి బెటర్ రెస్పాన్సెస్ వస్తాయి అనమాట. అంటే మనకు హోల్ బాడీ అయితే మనకి బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే కాదు అది. సో థిక్ హెయిర్ ఉన్నప్పుడు మనం దాన్ని హెయిర్ రిమూవల్ లేజర్ యూజ్ చేసినప్పుడు సో సెషన్ బై సెషన్ ఏంటంటే మనకి థిక్నెస్ ఆఫ్ ద హెయిర్ తగ్గుతుంది. తగ్గి మనకి బేబీ హెయిర్ లాగా థిన్ హెయిర్ అనేది ఉండిపోతుంది అనమాట. అందుకని మల్టిపుల్ సెషన్స్ ద్వారా మనం థిక్ హెయిర్ని థిన్ హెయిర్గా కన్వర్ట్ చేస్తాం. ఓకే. సో అంటే మొత్తానికి పోయి అసలు హెయిరే కనబడకుండా ఉండదు. బట్ వాళ్ళకి అవసరమైనప్పుడు మళ్ళీ టాప్అప్ సెషన్స్ చేసుకుంటూ అలా హెయిర్ లేకుండా మెయింటైన్ చేస్తారు. సేఫా అంటే మళ్ళీ మనకి ఈ ప్రాపర్లీ ట్రైన్డ్ పీపుల్ చేసినప్పుడు అయితే అది సేఫే. సో మనకి చిన్నపిల్లల్లో కూడా అంటే అట్లీస్ట్ వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత లైక్ అది మెనార్కీ అనేది అటైన్ చేసిన తర్వాత ఒక 2 to 3 years లేటర్ అనేది మనం హెయిర్ రిమూవల్ లేజర్ అనేది అడ్వైస్ చేస్తున్నాము. సో మనకి అంటే బాడీ అంతా హెయిర్ రిమూవల్ లేజర్ చేసుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లమా అంటే యూజువల్గా అయితే ఇది సేఫే అండి. ఇది మామూలుగా హోల్ బాడీ లేజర్స్ అనేవి చేస్తూ ఉంటాం. ఓకే. ఓకే. సో లేజర్ ట్రీట్మెంట్ గురించి ఒక కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ నాకైతే అర్థమైంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా ఆ డౌట్స్ క్లారిఫికేషన్ కూడా ఇస్తాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.